ఇక జగిత్యాల జిల్లాలో మాజీ సర్పంచుల అరెస్టుపై మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ రావు అందిస్తారు. సందీప్ రావు, అసెంబ్లీ ముట్టడికి రాకుండా జిల్లాల్లోనే మాజీ సర్పంచులను ముందస్తు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లాలో కూడా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్ట్ చేశారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? తర్వాత ఒక్కొక్కరిని అంటే పలు గ్రామాల్లో ఉన్నటువంటి మాజీ సర్పంచ్లు అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు జగిత్యాల పోలీసులు. ఎందుకంటే వారికి రావాల్సినటువంటి పెండింగ్ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలంటూ గత కొద్ది రోజులుగా వారంతా కూడా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా కూడా వారు ఇవాళ నుంచి అసెంబ్లీ సమావేశాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా తమ బిల్లులు చెల్లించాలి, దీనికి దేనికైనా సిద్ధమంటూ ఇప్పటికే సర్పంచ్ల ఫోరం కావచ్చు, సర్పంచ్లకు సంబంధించినటువంటి వాళ్ళ యూనియన్ కూడా ఒక అల్టిమేటం జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి మేజర్ గా అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి ఉన్నటువంటి తాజా మాజీ సర్పంచ్లే టార్గెట్ గా దాదాపు 8 మందిని ఇవాళ అరెస్ట్ చేశారు. ఉదయం అంటే రాత్రి 1 గంటకు అరెస్ట్ చేసి జగిత్యాల పట్టణ రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వారంతా కూడా ఇవాళ మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సందర్భం. మరి బిల్లులు చెల్లించాలంటే కూడా అరెస్ట్ చేస్తారంటూ వాళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలు మాత్రమే చెల్లించండి, మాకు ఇతరత్ర ఏమొద్దు అంటూ వాళ్ళు కూడా అక్కడ నినాదాలు చేయడం జరిగింది. మొత్తానికైతే మాజీ సర్పంచ్లు అరెస్ట్ అయినటువంటిది అయితే దీన్ని మిగతా వాళ్ళంతా కూడా తీవ్రంగా ఖండించినటువంటి సందర్భం కూడా. రైట్, థ్యాంక్ యూ సందీప్ రావు. ఇక పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్లు అయితే అసెంబ్లీని ముట్టడించారు. అప్పులు చేసి అభివృద్ధి పనులు చేసినందుకు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వారు మండిపడ్డారు. అసెంబ్లీ ముట్టడికి రాకుండా ముందస్తుగా జిల్లాల్లోనే మాజీ సర్పంచులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అప్పు చేసి అభివృద్ధి చేస్తే ఇదేనా మీరిచ్చే మాకు ఫలితం అని చెప్పి మాజీ సర్పంచులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.